సర్వాధికారి అయిన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా నేను బయటికి వెళ్తున్నాను, నాతో రావయ్యా. ప్రయాణం అయ్యేటప్పుడు ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా రానివ్వండి అని ఇలా ప్రభు మనకు తోడు రావాలని ప్రతి సందర్భంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అక్కడ మనకి కొన్నిసార్లు అపజయం కలుగుతుంటుంది. ఎందుకంటే దేవుడు తోడు వచ్చినప్పుడు అక్కడ అపవిత్రత ఉండకూడదు. దేవుడు తోడొచ్చినప్పుడు అక్కడ అబద్ధంగా మనం బ్రతకూడదు. దేవుడు తోడొచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతకూడదు. చూడండి, ఒక రోజున దేవుడు యాకోబుతో అంటాడు, యాకోబు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంకి నేను వస్తాను, నిన్ను దీవిస్తాను అన్నాడు. ప్రభు మాటిచ్చాడు, తప్పకుండా యాకోబుతో వెళ్ళాడు. యాకోబుతో దేవుడు వెళ్తున్నప్పుడు యాకోబుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చి నడిపిస్తున్నాడు. యాకోబు నీవు ఒక దేవుని మందిరానివే, మరొకటి కాదు నీవు అన్నాడు. కానీ ఇతడు వెళ్తూ మేలైనది మర్చిపోయి భూ సంబంధమైన వాటిని అడగటం ప్రారంభించాడు. నాకు తినడానికి ఆహారం, కట్టుకోవటానికి వస్త్రము, నువ్వు నేను వెళ్ళిన స్థలమెల్లా అలాగున నన్ను దీవిస్తే నీకు దశంభాగం ఇస్తాను అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే అండి, అతడు ఎంత సంపాదించుకున్నా అంత నెమ్మది లేని జీవితం చేశాడు. దేవుడు తోడొచ్చేదే మేలు చేయటానికి. మనం మేలు చేయటానికి మనం ఇష్టపడితే దేవుడు మనకు తోడు ఉంటాడు. ఎన్నోసార్లు భక్తులు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ప్రభువా నేను యుద్ధానికి వెళ్తున్నా, నా శత్రువులను పట్టుకోవచ్చు అంటే తప్పకుండా నేను నీకు తోడొస్తాను అంటాడు. మోషేని ఐగుప్తుకు పంపించేటప్పుడు, మోషే నిన్ను పంపిన వారు ఎవరు అని అడిగితే నువ్వు చెప్పు, ఉన్నవాడు అనువాడని, అల్ఫా ఒమేగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉండండి. మనం మేలు చేస్తే తోడుగా ఉంటాడు. ఏంటయ్యా ఆ మేలంటే, మనమే దేవునికి ఒక మందిరంగా కట్టబడటమే అది మేలు. హగ్గై కాలంలో మందిరం పాడై ఉంది, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ వారికి నెమ్మది లేదు, డబ్బు చేతులు ఆగట్లేదు, ఎంత చలికి కప్పుకుందామన్నా దుప్పటి సరిపోవట్లేదు. కారణం ఒకటే, వాళ్ళు మేలైనది మర్చిపోయారు. మేలైనది ఎరిగి ఉండి దాన్ని చేయకపోతే అది శ్రమ అని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే వారు మందిరం కట్టుకోవడం ప్రారంభించారో అప్పుడు బైబిల్ అన్న మాట, మీరు బలము తెచ్చుకొని ఈ పనిని పూనుకొనండి, నా ఆత్మ మీ మధ్య ఉంది అన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ ధైర్యం కలిగి పని పూనుకున్నారో ఆ మందిరం ముగించబడింది, మహిమతో నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా,